హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా. నేను మీ బీవీఆర్ రావుని. స్వామి శరణమయ్యప్ప. నేను కొన్ని వీడియోలు చేస్తుంటే చాలామంది కోపం వస్తుంది, స్వామి మీకెందుకు అన్నట్టుగా. స్వామి ఒకటే చెప్తున్నాను, నేను వృత్తిరీత్యా జర్నలిస్ట్ని, యూట్యూబ్ అని. సో నా వృత్తి అనేది ఉంటుంది. సో మీరు తప్పుగా అనుకుంటే నేనేం చేయగలను. విషయం ఏంటంటే, ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ గారు ఉక్కుని కాపాడుతాను, మీ అందరికీ చేవ లేదా, సత్తువ లేదా, వైసీపీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఏం చేస్తున్నారు, నేను పోరాటం సాగిస్తా, విశాఖ ఉక్కును కాపాడుతాను, మీ అందరికీ దమ్ముంటే నాతో చేతులు కలపండి అని చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. అయితే సార్ పవన్ కళ్యాణ్ గారు నిన్న మొన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిశ్రమలో ఎవరు పనిచేయట్లేదు, వేస్ట్, పనిచేయని వాళ్ళకు జీతాలు ఎందుకు అన్నట్టుగా చాలా వాళ్ళ గురించి చాలా వల్గర్గా మాట్లాడడం జరిగింది. అంటే మీ దృష్టిలో ఉంది విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయాలని, అంతే కదా. ఎన్నికల్లో గెలవడానికి ఏదేదో మాటలు చెప్పారు, ఇప్పుడేమో ఇలా అంటున్నారు. ఏమిటి సార్ ఇది? అలాగే వాలంటీర్లు ఏంటి పనిచేసేది, 5,000 జీతమా, మూటలు మోసే ఉద్యోగమా, మీకు 10,000 ఇస్తామని చెప్పిన వ్యక్తి మొన్నటికి మొన్న ఎందుకు ఇంతమందిని రిక్రూట్ చేశారు, ఎందుకు వీళ్ళకి జీతాలు, నెలకు ఒక 2 గంటలు పనిచేయడానికి కేవలం పెన్షన్ ఇవ్వడానికి పనికొస్తారు వాళ్ళు ఎందుకు వృధా, వేస్ట్ కదా అన్నారు చంద్రబాబు నాయుడు గారు. అయ్యా మీకు తెలుసు, అన్నీ తెలిసి కూడా మాట్లాడుతున్నారు. కరోనా టైంలో ఎవరండి హెల్ప్ చేశారు? ఇంటింటికి వెళ్ళి మందులు, ఆహారం, వాలంటీర్లు కదా. ఏ అవసరం ఉన్నా ఇంటికి వెళ్ళి దరఖాస్తులు కానీ, ఇంకోటి కానీ, పెన్షన్ కానీ ఏదైనా సమీకరించి చేసింది వాలంటీర్లు కదా, వాలంటీర్ వ్యవస్థ కదా. ఎందుకు సార్ మీకు ఎందుకు కోపం అంటే, వాలంటీర్లు మొన్న ఎలక్షన్స్లో వైసీపీకి ప్రచారం చేస్తారు, ఆ ప్రభుత్వంలో రిక్రూట్ అయ్యారు కాబట్టి. వాళ్ళేం పర్మనెంట్ ఉద్యోగులు కాదే, ప్రభుత్వ ఉద్యోగులుగా వాళ్ళకి జీతభత్యాలు, పే స్కేళ్ళు ఇవన్నీ ఉండవే. అందుకని అభిమానంతో ప్రచారం చేసేయచ్చు. అంత మాత్రం చేత మీరు కక్ష కట్టి వాళ్ళని తీసేసి 10,000 ఇస్తామని అబద్ధాలు చెప్పి ఎందుకు సార్? అలాగే ఇప్పుడు విశాఖ ఉక్కు వాళ్ళని మాట్లాడటం చాలా దారుణం అండి. వాళ్ళు పని చేయకుండా జీతాలు ఎందుకు ఇవ్వాలని మాట్లాడటం. మీరు అయ్యా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, ఒకసారి మీరన్నా చెప్పండి చంద్రబాబు నాయుడుకి. మీరు చాలా నిజాయితీగా రాజకీయాల్లో మార్పును తెస్తాను అని అన్నారు. నిజంగా మీరు మార్పులు తెస్తారేమో అనుకున్నాం, కానీ సరే ఎందుకు ఇలా స్తబ్దంగా ఉండిపోతున్నారో అర్థం కావట్లేదు సార్. ప్లీజ్ ఒకసారి ఆలోచించండి సార్. స్వామి శరణం.